హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా థంబ్నెయిల్ అయితే చూసుంటారు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. చూసారా, నాకైతే గూగుల్ నుంచి పిన్ వచ్చిందండి. అబ్బా, ఇది వచ్చినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది వచ్చినప్పుడు. కానీ దీని వెనక చాలా కష్టం ఉందండి. అంటే అట్లీస్ట్ ఇది రావడానికి ఇంత టైం పట్టింది. ఇంకా మనీ అనేది ఏం నాకు తెలియదు, కానీ గూగుల్ నుంచి అయితే నాకైతే పిన్ వచ్చిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది మూడోసారి నాకు క్యాన్సిల్ అయ్యి రావడం. అంటే నేను ఇదివరకు ఒక అడ్రస్ పెట్టాను, కడప అడ్రస్. సో అది అక్కడికి వెళ్ళింది, కానీ వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేయలేదు. దానివల్ల మళ్ళీ క్యాన్సిల్ చేసి మరలా మా ఓన్ అడ్రస్ పెడితే ఇప్పుడు వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ గూగుల్ పిన్ రావడం అనేది అసలు వస్తుందో రాదో. నేను ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా ట్రగుల్స్, అసలు ఎన్నంటే చాలా అనమాట. చాలా తలనొప్పి ఫేస్ చేశాను. నేను ఎంత తలనొప్పి ఫేస్ చేశానంటే అది నాకే తెలుసు. కానీ ఈరోజు ఇది నా చేతిలోకి వచ్చేటప్పటికి నాకు నిజంగా చెప్పలేను. అసలు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాను, అన్ని మాటలు వచ్చేస్తున్నాయి నాకు. కానీ ఇది రావడానికి మీరందరూ కారణం. మీరంటూ సపోర్ట్ చేయకపోతే 100 మంది అయినా కానివ్వండి. ఇదివరకు అంటే చాలా వేలల్లో నాకు వ్యూస్ వచ్చేవి, చాలామంది చూసేవారు. బట్ నేను ఒక కన్ఫ్యూజన్ కంటెంట్ తీసుకొచ్చిన వల్ల అక్కడ డిస్టర్బెన్స్ అయ్యాను. అది నాకు అర్థమైంది బాగా. అయినా సరే ఈ చూసిన 40 మంది కానీ 100 మంది కానీ మీరు సపోర్ట్ లేకపోతే, మీరు చూడకపోతే ఈ గూగుల్ పిన్ అనేది మాత్రం నా చేతిలోకి రాదు. ఇదంతా మీ వల్లే. నిజంగా నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చెప్తున్నా, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి ఉంటుంది నా ఒక్కొక్క అడుగు యూట్యూబ్లో. సక్సెస్ అనేది చాలా చెప్పలేనంటే వివరించలేను. ఆ సక్సెస్ని పంచుకోవాలంటే కనీసం పక్కన ఎవరన్నా ఉండాలి, కనీసం నాకు లేరు. బట్ యూట్యూబ్ వాళ్ళే నా సక్సెస్కి కారణం కాబట్టి మీ అందరికీ నేను దీని గురించి అయితే వివరిస్తున్నానండి. నేను చాలా ఫేస్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేయడం, సక్సెస్ రావడం అంత ఈజీ అయితే నిజంగా కాదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, చాలా చెయ్యాలి, ఎంతో తలనొప్పి ఉంటుంది. బట్ ఇదైతే నాకు దేవుడు ఇచ్చాడబ్బా, మీరు ఇచ్చారు, నాకు అంతే చాలు. నేను ఇది దేవుడి దగ్గర కూడా పెట్టాను. ఆ వీడియో కూడా మీకు నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. నాకు ఇప్పటిదాకా ఇచ్చిన సపోర్ట్ కన్నా నాకు ఇక్కడి నుంచి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే నేను చాలా పర్సనల్గా ఫేస్ చేస్తున్నాను. సో అవన్నీ ఫేస్ చేయడానికి నేను అవన్నీ ఇబ్బందులు ఇరుక్కున్నాను కాబట్టి దాటుకోవాలని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎంత ఉందో మీ సపోర్ట్ కూడా నాకు అంతే ఉండాలండి. గతంలో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మరలా సపోర్ట్ చేయాలని చిన్న ఆశతో అడుగుతున్నాను. ఇది ఎలా వచ్చింది, ఎలా అయింది అని డీటెయిల్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తానండి. నా హ్యాపీనెస్కి ఈరోజు హద్దులు లేవు. పూజ చేసుకుని డైరెక్ట్ నేను వీడియో ముందుకు వచ్చాను. నా హెయిర్ కూడా దుడుచుకోకుండా. అంత టైం లేదనమాట, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయడానికి టైం అయిపోతుంది. సో అందుకని నేను ఇంకా చేయడమే మార్నింగ్ నేను ఇది మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది నేను కొన్ని ఛానల్స్లో చూసినప్పుడు నాకు ఎప్పుడు వస్తుంది, ఇది నాకు ఎప్పుడు వస్తుంది అని ఎంత ఆత్రంతో ఎదురు చూసేదాన్నో. నిజంగా ఇది వాళ్ళు చింపేశారండి ఇది ఇలాగా. మరంటే ఏమనుకున్నారో ఏమో తెలీదు, ఇలా కట్ చేశారు. దీన్ని ఇప్పుడు ఫిలప్ చేయాలండి. నేను ఇంకా ఫిలప్ చేయలేదు, ఫిలప్ చేయాలి, చేస్తాను. సో చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది నాకు తెలీదు. బట్ పిన్ అయితే వచ్చింది. ఎక్కడ అమెరికా నుంచి వచ్చింది ఈ పిన్. మామూలు విషయం అయితే కాదబ్బా, నిజంగా చెప్తున్నా. యూట్యూబ్ అంటేనే అమెరికా నుంచి మనకి పిన్ వచ్చి అమెరికా నుంచి మనకి డాలర్స్ వస్తున్నాయి అంటే అది మామూలు చిన్న విషయం కాదు. ఇండియాలో ఉంటూ కూడా అమెరికా డాలర్ని చూస్తున్నాను నా కళ్ళతో. అంటే ఎక్కువ రాలేదండి, $11 వచ్చిన తర్వాత నాకు ఈ పిన్ వచ్చింది. సో మ్యాక్సిమం మీకు అందరికీ తెలుసు అనుకుంటా, $100 వస్తేనే మనకి శాలరీ వస్తుంది. $100 రావాలి అంటే 11 లక్షల వ్యూస్ కావాలి ఎగ్జాక్ట్లీ. అది కొంతమందికి నెలలో వస్తుంది, కొంతమందికి 20 రోజులు వస్తుంది, కొంతమందికి కొన్ని 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, ఇంకా ఎన్ని నెలలైనా పట్టొచ్చు, చెప్పలేము. బట్ డెఫినెట్గా ఎంతో కొంత అట్లీస్ట్ 3000 లేదా 500 మన కష్టం కదా వస్తే చాలు అని అనుకుంటున్నాను. బట్ ఇది ఇంకా నేను కంప్లీట్ చేయలేదు. పిన్ వచ్చింది అంతే, కంప్లీట్ చేయాలండి. ఇదంతా మీ వల్లే కాబట్టి మీ ముందుకే తీసుకొచ్చాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీకు ఏమైనా డౌట్స్ కానీ, యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కానీ ఉన్నా స్టార్ట్ చేయండి, తప్పేమీ లేదు. అబద్ధాలు కాకుండా సో మనం ఫేస్ చేసి మనం ఎదుర్కొన్నాయి ఒక కంటెంట్ అంటూ మంచిది మీరు ఇస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. నాకైతే కొంచెం వచ్చింది, ఇంకా రావాలని మీ నుంచే నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మీకు నచ్చితేనే కదా నా వీడియోస్ అన్నీ చూస్తారు.
అలాగే కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నారు నో డౌట్ అండి, పెట్టుకోండి కంపల్సరీ. ఫేస్ చూపించాల్సిన అవసరమే లేదు, మీ వాయిస్ బాగుండాలి, కంటెంట్ బాగుండాలి. ఒక్కొక్కసారి మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటూ కూడా చేయొచ్చు, అలా కూడా ఉంది. షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్ చేయండి, బట్ లాంగ్ వీడియోస్ ఎవరు దేకరు, ఆ విషయం నాకు తెలుసు. కంటెంట్ బాగుంటేనే దేకుతారు. షార్ట్స్లో కూడా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. షార్ట్స్కి నాకు అంతగా ఏం రావట్లేదు, లాంగ్ వీడియోస్ కూడా రావట్లేదు. బట్ గతంలో వచ్చినాయి, 3 months బ్యాక్ అయితే వచ్చినాయి, బట్ ఇప్పుడైతే ఆగినాయి. ఐ డోంట్ నో ఎందుకో నాకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దీని తర్వాత ఇది వచ్చిన నాకు ఈ హ్యాపీ మూమెంట్లో పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. నేను అది కూడా యాడ్ చేస్తాను, తప్పకుండా మీ సపోర్ట్ కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి నాకు చాలా కష్టపడ్డాను నేను ఈ యూట్యూబ్ కోసం. ఇది వస్తుందో రాదో, అసలు నాకు వస్తుందా, నాకు మానిటైజేషన్ అవుతుందా, ఏం చేస్తే అవుతుంది, నో సపోర్ట్ అంటే ఎలా ఉందంటే చేసుకో అని ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు, కానీ ఇక్కడున్న కొన్ని చాలా ఎదుర్కోవాలి. వ్యూస్ ఎప్పుడు వస్తాయి, ఏ టైంకి అప్లోడ్ చేయాలి, ఏ టైంలో పెడితే చూస్తారు, ఏ కంటెంట్ పెడితే చూస్తారు, మా వాళ్ళకి కూడా అస్సలు నాలెడ్జ్ లేదు. నేనేనేమో మేబీ కన్ఫామ్గా అనుకుంటున్నాను, మా అత్తరూరులో మేబీ నాకే వచ్చి ఉంటుంది ఇది, మేబీ మా అమ్మగారు ఊరిలో కూడా నాకే వచ్చి ఉంటుంది, ఎందుకంటే నేనే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఊరు చాలా పెద్దగా ఉంటుంది కదా, మేబీ ఎవరన్నా స్టార్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పటి వరకు మేబీ నేనే ఫస్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి. మరలా అదే రిపీట్ చేస్తున్నాం ఏంటి అని అనుకోవద్దు, లోపల ఆనందం అట్లా తన్నుకుంటూ వస్తుంది. మీ అందరికీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నాకు ఈ పిన్ను చూసిన ఆనందంలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నేను 4 years బ్యాక్ ఈ పిన్ను ఒకళ్ళ చేతిలో చూసినప్పుడు ఇది మనకు వస్తుంది ఏంటి, ఇదంతా అబద్ధాలు, మేము యూట్యూబ్తో అది చేసాం, మేము యూట్యూబ్ మనీతో ఇది చేసాం అని ఉర్తుత్తే అనుకునేదాన్ని. అబ్బా నిజంగా చెప్తున్నా, ఎంత హ్యాపీగా ఉన్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా తరపున కార్తీక మాస శుభాకాంక్షలు. చాలా థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఇది చూడండి గూగుల్ పిన్, బాగా చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. దీని మీద ఏం లేదు. నెక్స్ట్ లోపల అయితే ఉంటుంది, ఇలా చింపితే లోపల పిన్ కోడ్ ఉంటుంది. సో దాన్ని మనం షేర్ చేయొద్దు, ఎవరికి చూపించొద్దు, మనదే కదా. సో లోపల ఉంటుంది అనమాట పిన్ కోడ్ ఒకటి. ఈ పిన్ కోడ్ ఇలా ఉంటుంది, మిగతాదంతా ఇలా ఉంటుందండి. ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటుంది, ఏమేమి చేయాలి ఏంటనని. ఇక్కడ నేను క్లోజ్ చేసిన దగ్గర పిన్ కోడ్ ఉంటుంది అనమాట. చూద్దామండి ఏమవుతుందో. చాలా థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మార్నింగ్ లెగవానే నైటే నేను పూజ సామానం అంతా క్లీన్ చేసేసుకుంటానండి. అంటే లక్షవారం నైటే అంతా. తర్వాత చక్కగా ఆ ప్రమిదలు కానీ, అమ్మవారిది కానీ, రాగి చెంబు కానీ, తర్వాత ఆ తాబేలు పెట్టేది కానీ, అగరబత్తులు పెట్టేది కానీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ స్టవ్ ప్రతిరోజు కడుక్కుంటాను. బట్ శుక్రవారం మాత్రం ముగ్గేసుకుంటానండి స్టవ్ మీద, చక్కగా నీట్గా పెట్టేసుకుంటాను అనమాట. సో పొద్దున్నే లేచిన డిస్టర్బ్ ఏం వద్దు. టిఫిన్ కోసం అయితే పెసరపప్పు నానబెట్టాను, పెసరట్టు కోసం. అది మార్నింగ్ లేచి రుబ్బుతాను. దేవుడి మందిరం రాత్రంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచి డైరెక్ట్ లేచేసి తుడుచుకుని ముగ్గేసి పెట్టుకుంటానండి. శుక్రవారం కదా, తామర పువ్వు వేసేసాను లక్ష్మీదేవి వచ్చేయాలని. ఆత్రం ఎక్కువ కదా మనకి. అంటే 1 నెల రోజుల తర్వాత నేను ముగ్గు పెట్టడం జరిగిందండి, ఇల్లు క్లీన్ చేయడం జరిగింది. మా బొడ్డోడికి అమ్మవారు వేసినప్పటి నుంచి చేయలేదు పూజ. నేను పూజకి కూర్చున్నప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ రెడీ పెట్టేసుకుంటాను, బొట్లు గిట్లు అన్నీ పెట్టేసుకుని పక్కన పెట్టుకుని నేను కూర్చుని స్టార్ట్ చేస్తానండి. అన్నీ కూడా పెట్టేసుకుంటాను అనమాట. దేవుడి పటాలకి బొట్లు అన్నీ పెట్టుకుని నీట్గా పెట్టేసుకున్న తర్వాత అలంకరణ స్టార్ట్ చేస్తాను. పువ్వులు అన్నీ పెట్టుకుని వాటికి పెట్టుకుని నా గూగుల్ నుంచి వచ్చిన పిన్ని కూడా నేను ఊర్లో దేవుడి దగ్గర పెట్టాను. నేను ఇక్కడ నా దేవుడి గూట్లో నేను పెట్టుకుంటున్నాను. నేను పూజ చేసి ఈ కార్తీక మాసంలో ఎగ్జాక్ట్లీగా నెల అయిపోతుందండి. ఎందుకంటే మా ఊడికి అలా ఉండడం గురించి చేయలేకపోయాను, ప్లస్ హైదరాబాద్లో ఉండిపోవడం గురించి కూడా నేను చేయలేకపోయాను. బట్ అక్కడైతే గుడికి వెళ్తూ ఉన్నాను అనమాట. నా గూగుల్ పిన్ని తెచ్చి దేవుడి దగ్గర పెట్టాను. ఎందుకంటే ఆయన ఆశీస్సులు లేకపోతే, మీ ఆశీస్సులు కూడా లేకపోతే నేను ఎదగను.